ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు నివసిస్తూ ఉండేవి. అందులో 3 చేపలు చాలా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండేవి. వాటి పేర్లు దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి. దీని పేరు దూరదర్శి. ఇది మంచి చెడ్డలు ముందుగానే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేది. దీని పేరు కుశాగ్రబుద్ధి. ఇది అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేది. దీని పేరు మందబుద్ధి. ఇది తెలివిగా ఆలోచించకుండా బద్ధకంగా ఉండేది. ఎవరు చెప్పినా వినేది కాదు, మూర్ఖత్వంతో ఉండేది. చెరువులో చేపలన్నీ సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండేవి. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒక జాలరి చెరువు దగ్గరకు వచ్చాడు. ఆహా! చెరువులో చాలా చేపలుండడం గమనించాడు. ఆహా! ఎన్ని చేపలు ఉన్నాయి ఈ చెరువులో! ఈ చెరువులో చేపలన్నీ పట్టుకొని సంతలో అమ్మేస్తే నాకు చాలా డబ్బు వస్తుంది. రేపు వచ్చి ఈ చెరువులో వల వేసి చేపలన్నీ పట్టుకోవాలి, చాలా డబ్బు సంపాదించాలి. ఇంతలో అటుగా వచ్చిన దూరదర్శి చెరువు గట్టున ఉన్న జాలరిని చూసింది. జాలరి మాట్లాడిన మాటలన్నీ విన్నది. అమ్మో, జాలరి చేపలు పట్టడానికి వస్తున్నాడు. ఈ విషయాన్ని మిత్రులతో చెప్పాలి, వెంటనే చెప్పాలి. ఇక్కడి నుండి తప్పించుకోవాలి. మిత్రులారా, మిత్రులారా! ఏమైంది మిత్రమా? ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మనకు ఒక ఆపద వచ్చింది. అవునా మిత్రమా? ఏంటి ఆపద? చెప్పు మిత్రమా, ఏం జరిగింది? రేపు మన చెరువులో జాలరి చేపలు పట్టడానికి వస్తున్నాడు. అవునా? నీకెలా తెలుసు? జాలరి చెరువు ఒడ్డున మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. కాబట్టి ఈ రోజే మనం వేరే చెరువులోకి వెళ్ళి మన ప్రాణాలను రక్షించుకుందాం. సరే, అంత తొందర ఏముంది? జాలర్లు వస్తే అప్పుడు ఆలోచిద్దాము. అవును, మిత్రుడు చెప్పింది నిజమే. ఇప్పుడే ఎందుకు? మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ ప్రమాదంలో నుండి బయటపడతాను. ఇప్పుడే ఎందుకు అంత తొందర? తొందర ఏముంది? రేపు కదా జాలర్లు వచ్చేది. అయినా ఈ చెరువులో ఎవరూ చేపలు పట్టడానికి ఇంతవరకు రాలేదు. ఎన్నో రోజులుగా ఇక్కడే నివసిస్తున్నాం కదా, హాయిగా ఉంది ఇక్కడే. నేనైతే ఈ చెరువులో నుండి బయటికి రాను. ఇక్కడే నాకు హాయిగా ఉంది. సరే మిత్రులారా, ఆపద ఉన్నదని నేను మీకు చెప్పాను. తరువాత మీ ఇష్టం. నేనైతే వేరే చెరువులోకి వెళ్తున్నాను అని చెప్పి దూరదర్శి ఆ చెరువులో నుండి వేరే చెరువులోకి వెళ్ళిపోయింది. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి మాత్రం స్నేహితుడి మాట వినకుండా ఆ చెరువులోనే ఉన్నాయి. మరుసటి రోజు జాలరి చేపలు పట్టడానికి చెరువు దగ్గరకు వచ్చాడు. ఆ చెరువులో వల వేశాడు. అప్పుడు కుశాగ్రబుద్ధి మరియు మందబుద్ధి ఆ వలలో చిక్కుకున్నాయి. అయ్యో, ఎంత పని జరిగింది! మనం వలలో చిక్కుకున్నాము. జాలరు మనను తీసుకెళ్తాడు. మన స్నేహితుడు చెప్పిన మాట వినకుండా మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. తన మాట విని ఉంటే ఇప్పుడు మనం కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. మన మిత్రుడు చెప్పిన మాట వినలేదు. అల్పబుద్ధితో చాలా పెద్ద తప్పు చేశాము. మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. మన మిత్రుని మాటలు విని ఉంటే ఇప్పుడు హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం. అయ్యో, మనం చనిపోతాము. జాలరి వలను లాగి గట్టు మీద వేశాడు. నేను ఎలాగైనా ఈ వలలో నుండి బయటపడాలి.
ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి. నాకు ఒక ఉపాయం తోచింది. జాలరి చచ్చిన చేపలన్నీ చెరువు గట్టున విసిరేస్తున్నాడు. బ్రతికున్న చేపల్ని మాత్రమే తన బుట్టలో వేసుకుంటున్నాడు. నేను కూడా చచ్చిపోయినట్టుగా నటిస్తాను. నన్ను కూడా తీసి గట్టున విసిరేస్తాడు. అప్పుడు నేను మళ్ళీ చెరువులో దూకి నా ప్రాణాలు రక్షించుకుంటాను. వెంటనే కుశాగ్రబుద్ధి కళ్ళు మూసుకొని చచ్చిన చేపలాగా కదలకుండా ఉంది. అప్పుడు జాలరి దానిని చూసి ఈ చేప చచ్చిపోయిందని తీసి గట్టు మీద విసిరాడు. అప్పుడు వెంటనే కుశాగ్రబుద్ధి చెరువులోకి దూకి తన ప్రాణాలను రక్షించుకుంది. కానీ తెలివిలేని మందబుద్ధి మాత్రం బయటికి రాలేక వలలోనే ఉండిపోయింది. నేను వలలో నుండి బయటికి రాలేకపోతున్నాను. అప్పుడు జాలరి ప్రాణాలతో ఉన్న చేపను తీసి తన బుట్టలో వేసుకున్నాడు. తెలివిగా ఆలోచించకపోవడం వల్ల జాలరి వలలో చిక్కి మందబుద్ధి తన ప్రాణాలను కోల్పోయింది. అందుకే ప్రమాదం వస్తుందని తెలియగానే వెంటనే తెలివిగా ఆలోచించి ప్రమాదం నుండి బయటపడాలి. లేదంటే ఆ ప్రమాదంలో మనం ఉన్నప్పుడు తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రమాదం నుండి తప్పించుకోవాలి. అందుకే తెలివిగా దూరదృష్టితో ఆలోచించడం చాలా మంచిది.